లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఇక్కడికి 3 రకాల మనుషులు వస్తున్నారు. ఇది బాప్తిస్మిచ్చి యోహాను గురించిన సంఘటన. యోహాను బాప్తిస్మ ఇస్తూ ఉంటే అక్కడికి కొంతమంది జనాలు వస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎవరెవరైతే మారు మనసు లేని వాళ్ళు వస్తున్నారు. చాలామంది ఎవరు వస్తున్నారు? మందిరాలకు కానీ లేకపోతే అక్కడికి బాప్తిజం తీసుకోవడానికి ఎవరు వస్తున్నారు? మారు మనసు లేని వారు వస్తున్నారు. అయితే మారు మనసు లేని వారి గురించి ఈ యొక్క యోహాను గద్దించిన తర్వాత 11వ వచనం నుంచి ఒక మాట. కొంతమంది యోహానుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి యోహాను ఇలా బదులిస్తుండో అప్పుడు 11వ వచనం నుంచి. లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం నుంచి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని ఆయనను అడుగగా. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు యోహాన్ని? జనులంట. అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, అక్కడ కొంతమంది చేరున్నారు జనులు. ఈ జనులందరూ కూడా యోహాన్ని ఏమని అడుగుతున్నారు? అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని ఆయనను అడుగగా. 11వ వచనం. అతడు అంటే యోహాను చెప్తుండో 2 అంగీల గలవాడు ఏమీ లేనివానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడు అలాగే చేయవలననియు వారితో చెప్పాను. ఇప్పుడు జనులందరితో ఏమని చెబుతుండో యోహాను? ఇప్పుడు 2 అంగీలు గలవారు ఏం చేయాలంట? అంగీలు లేని వారికి, సపోజ్ చెప్పాలంటే మన దగ్గర బట్టలు ఉన్నాయి, బట్టలు లేని వారు, ఏమీ లేని బేదలు ఉంటారు కదా, ఆ బేదలకు మీరు సహాయం చేయండి. అలాగే ఆహారం కలిగిన వారు, మనకు ఆహారం సమృద్ధిగా ఉంది, ఈరోజు తినటానికి దేవుడు మనకి కృపను చూపెట్టి మంచిగా ఆహారం తినడానికి మనకు ఆహారం ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆహారము లేని వారికి ఆహారాన్ని పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు జనులతో ఈ మాట యోహాను చెప్తుండు. అదేవిధంగా సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఎవరు ప్రత్యుపకారం చేస్తారంట? దేవుడు. సర్వోన్నతుడైన దేవుడికి ఎవరైనా అప్పు ఇవ్వగలరా? ఈ సమస్తము ఆయనదే. బంగారము, వెండి, ఈ భూమి మీద ఉన్న సమస్తం కూడా దేవుడిదే. ఆయనకి అప్పు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఇక్కడ వాక్యం ఏమని చెబుతుందంటే, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంట. ఎవరికి అప్పిచ్చువాడు? ఇప్పుడు మనం ఆయనకి కొంత ధనం ఇచ్చినట్లంట. అది మళ్ళీ ఎలాగొస్తుందంట? వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయకుండా ఉండలేడు దేవుడు. ఏంటంట? మనం మంచి చేసినాం అనుకో, బేదలకు సహాయం చేసినాం అనుకో, ఎవరికి అప్పిచ్చినట్లు? దేవుడికే అప్పిచ్చినట్లంట. అదే చెబుతుండే ఇప్పుడు యోహాను. ఇక్కడ ఏమని చెబుతుండో, మీకు 2 అంగీలు ఉన్నాయి అనుకో. లూకా సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పిన అర్థమైంది కదా? బేదలకి అంటే బట్టలు సరిగ్గా లేని వారికి కానీ, బేదలు కానీ, ఏమీ లేనివారు కొంతమంది ఏం చేస్తారంటే పాపం లేకపోతే ఉన్న వస్త్రాలనే ఉతుక్కొని మళ్ళీ వాటినే వేసుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? అలాంటి వారికి మీరేం చేయాలంట? వస్త్రదానం చేయాలి. మీరేం చేయాలి? వస్త్రదానం చేయాలి.
ఆహారము లేని వారికిను ఆహారము గలవాడును అలాగనే చేయవలనని వారితో చెప్పెను.